పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి చెక్కులు అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం బాగుపడుతుందని, అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరు కాలేదు. మహిళలు మీరందరూ కూడా శక్తివంతంగా ఉండాలి. ఈ సేవలు ద్వారా ఇప్పుడే నేను రిపోర్ట్ చేశాను. ఇక్కడ చాలా చోట్ల కూడా మహిళలు క్యాంటీన్లు పెట్టుకుంటున్నారు, స్టిచింగ్ వర్క్ చేస్తున్నారు. అంతేకాక పెట్రోల్ బంక్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి సూచన ఇస్తున్నాను. అలా ఇక్కడ నర్సాపూర్లో కూడా మీరు కొంచెం ల్యాండ్ కేటాయించి ఒక మహిళల గురించి ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ అయిన చూసి వారు కూడా సంగారెడ్డిలో మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు 2 లక్షల బిల్లింగ్ అవుతున్నారు, కానీ అక్కడ 5 లక్షల బిల్లింగ్ అవుతుంది. అంటే మహిళలందరూ కూడా చిత్తశుద్ధి పెట్టుకుంటారు. వారికి ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. నేను మహిళలందరికీ కూడా సూచన ఇస్తున్నాను. మీరందరూ కూడా ఈ రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులో సరైన టైంలో మీరు రుణాలు కట్టండి. ఎందుకంటే